జీవితంలో ఎవరు మనకు నిజంగా నియంత్రణ చేస్తున్నారు? పరిస్థితులా? వ్యక్తులా? లేదా మన మనసా? మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు, ప్రతి ఆనందానికి మూలం ఒక్కటే, మన మనసు. బుద్ధుడు చెప్పినట్లుగా మనస్సే ముందు, వస్తువులు వెనుక. మనసును అర్థం చేసుకోవడమనేది కేవలం తత్వం కాదు, అది మన జీవితాన్ని మార్చే శక్తి. ఈ ప్రపంచంలో మనం చూసే అన్నింటికన్నా మనసు ముందుంటుంది. అదే సృష్టికర్త. మన ఆలోచనలే మన వాస్తవాన్ని నిర్మిస్తాయి. మనసు యొక్క ఈ అద్భుతమైన శక్తిని గ్రహించగానే మనం మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలో మనకే నిర్ణయించుకునే అధికారం వస్తుంది. మన లోపలి మరియు బయటి జరిగే మంచి చెడులు మనసులోనే మొదలవుతాయి. మనసు అనే భూమిలో మనం ఏ విత్తనాలు నాటుకుంటున్నామో మనకు తెలిస్తే దుఃఖానికి బదులు ఆనందాన్ని, శత్రుత్వానికి బదులు ప్రేమను పండించవచ్చు. కోపం, ఆందోళన, భయం ఇవన్నీ మనసు సృష్టించిన తుఫానులు. మనసును అర్థం చేసుకున్నప్పుడు ఈ తుఫానుల మధ్యలో కూడా మనమొక ప్రశాంతమైన తీవిలా నిలబడగలం. బాహ్య పరిస్థితులకు అతీతంగా మన లోపల శాంతిని నిలుపుకోవచ్చు. గందరగోళంలో ఉన్న మనస్సు విజయాన్ని సాధించలేదు. మనస్సును శిక్షణ ఇవ్వడం ద్వారా మనం మన లక్ష్యాలపై స్పష్టమైన దృష్టిని సాధించవచ్చు. విక్షేపాలను వదిలి సరైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు సాగవచ్చు. పాపం అనే పదాన్ని పక్కన పెడితే అది మనల్ని లోపలికి లాగే ప్రతికూల ఆలోచనలు. మనసును పరిశీలించడం ద్వారా ఏ ఆలోచన మనల్ని బలహీనపరుస్తోందో గుర్తించి దానిని మూలం నుండే తొలగించవచ్చు. ఇది మనల్ని నైతికంగా, మానసికంగా బలంగా నిలబెడుతుంది. గ్రంథాలను చదవడం, ఆచారాలు పాటించడం వల్ల మనస్సు శుద్ధి కాదు, నిజమైన ఆధ్యాత్మికత అనేది లోపల ప్రారంభమవుతుంది. మన మనస్సును శుద్ధి చేసుకోవడమే అత్యున్నతమైన పూజ. మనస్సు పరిశుద్ధమైతే మన జీవితం పవిత్రమవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మనసును అర్థం చేసుకోవడం అంటే మన జీవితానికి స్వయంచాలకం అందించడం, ఆలోచనలపై నియంత్రణ సాధించడం, సంకష్టాలను ఎదుర్కోగల ధైర్యాన్ని పెంచుకోవడం. ఈ ప్రయాణం బయట కాదు, లోపలి నుండి మొదలవుతుంది. ఈ క్షణమే మీరు మీ మనసును అర్థం చేసుకోవడం ప్రారంభించండి. మీ మనసును జయించండి. మీ ప్రపంచాన్ని మీరే జయించండి.